Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం అంటే 10వ తరగతి ఎన్సీఆర్టీలో భాగంగా మనము లైఫ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి లైఫ్ ప్రాసెస్ తర్వాత ఓకేనా, జీవక్రియల తర్వాత మనకు ఉన్నటువంటి పాఠం ఏంటంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, అంటే నియంత్రణ మరియు సమన్వయం అనే పాఠం అనేది మనకు ఉందండి. మరి తెలంగాణ ప్రెజెంట్ పుస్తకాల్లో అయితే 5వ పాఠం బయాలజీ, ఆంధ్ర ఎన్సీఆర్టీ ఆంధ్ర పుస్తకాలు ఒకటే కాబట్టి 2వ యూనిట్లో భాగంగా ఉందండి. మరి ఈ పాఠం పేరు ఏంటంటే నియంత్రణ మరియు సమన్వయం అనేది పాఠం పేరండి. ఓకేనా, పాఠం పేరేంటండి నియంత్రణ మరియు సమన్వయం. జాగ్రత్తగా వినాలి. ఓకేనా, నియంత్రణ మరియు సమన్వయం. ఓకేనా, కేర్ఫుల్గా వినండి. రైట్. అయితే నియంత్రణ మరియు సమన్వయం అన్నాం కదా, ఇంగ్లీష్లో మనకి దీన్ని ఏమనుందంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఏంటండి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనే పేరుతో ఈ పాఠం అనేది ఇవ్వడం జరిగింది. మరి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లోనే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, చాలా జాగ్రత్తగా వినాలి. టెక్స్ట్ బుక్ దాటి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కాస్త మనం బోర్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తూ ఉన్నామంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి అంశాలను. సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, నేను చెబుతున్నటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్ అనేది వినడం అనేది జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందండి, సాధారణంగా క్లాస్ అనేది వినడం చూస్తూ వింటా ఉన్నారన్నమాట, అంతేనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డుకి ఇలా నడిచేటప్పుడు రోడ్డుకి ఎడం వైపుగా నడుస్తూ ఉంటాం, అంతే కదా, రోడ్డుకి ఎడం వైపుగా నడుస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక మార్కర్ ఇట్లా మీకు చూపించేటప్పుడు ఈ మార్కర్ అనేది రివర్స్లో ఉందా లేకపోతే తిన్నగా ఉందా అనేది మీరు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంటే పర్సెప్షన్, అంటే వస్తువు అనేది ఎలా ఉంది అనే దానికి సంబంధించినటువంటి ఒక ఒపీనియన్ అనేది మీకు ఎలా కలుగుతుంది అంటే కనుక దానిని చూసి ఐడెంటిఫై చేసి దాని యొక్క పర్పస్ ఏంటనేది మీ యొక్క మేధస్సు అనేది ఏదైతుందో ఈ మేధస్సు ద్వారా మీ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఏదైతుందో మెదడు ద్వారా రాబడినటువంటి ఇన్ఫర్మేషన్తోనే ఈ వస్తువు అనేది ఏం చేస్తుందనే దాని మీద మీరు ఒక కన్క్లూజన్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు నడిచేటప్పుడు కూడా స్ట్రైట్గా నడుచుతారా లేకపోతే బెండ్ వంకర టింకరగా నడవకుండా తిన్నగా నడవడం మొదలు పెడతారు. ఇలా తిన్నగా నడవడానికి కూడా కారణం ఏంటంటే మీ యొక్క బ్రెయిన్ అనేది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది, నియంత్రణ చేస్తా అదేవిధంగా తిన్నగా నడవాలి అని ఒక సమన్వయం చేసుకుంటూ వెళ్తుంది. సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. రైట్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. మరి ఈ పాఠానికి సంబంధించి మనం ఒకసారి డిస్కస్ చేస్తే కనుక పూర్వకాలంలోనండి గ్రీక్ దేశానికి చెందినటువంటి పూర్వకాలంలో గ్రీక్ దేశానికి చెందినటువంటి ఒక శరీర ధర్మ శాస్త్రవేత్త ఉన్నారు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే హీ ఈజ్ అండ్ ఫిజియాలజిస్ట్. ఓకేనా, ఒక శరీర ధర్మ శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన ఎవరంటే ఫిజియాలజిస్ట్. ఆ శాస్త్రవేత్త పేరు ఏంటంటే గ్యాలెన్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. యాక్చువల్గా మీకు తెలుసో లేదో పూర్వకాలంలోనే గ్రీకు దేశానికి చెందినటువంటి ప్రజలు ఏమనుకునేవారంటే మానవ శరీరంలో జరుగుతున్నటువంటి అన్ని క్రియలు అన్ని యాక్టివిటీస్ కూడా మెదడు ద్వారా జరపబడుతున్నాయి అని చెప్పేసి గ్రీకు దేశానికి చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు ఈ యొక్క ఆలోచనతో ఉండేవారు. ఎట్లా అండి, గ్రీకు దేశానికి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో మన శరీరంలో జరుగుతున్నటువంటి జీవక్రియలు అన్నీ కూడా మెదడు జరుపుతుందని చెప్పేసి ఒక ఆలోచనతో ఉండేవారు అనమాట. అయితే ఇదే గ్రీక్ దేశానికి చెందినటువంటి ఒక ఫిజియాలజిస్ట్, ఒక వైద్యుడు, ఒక శరీర ధర్మశాస్త్రవేత్త అన్నటువంటి గ్యాలెన్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఈ గ్యాలెన్ అనేవాడు వారిచ్చినటువంటి ఒక అవగాహన ఒక ఆలోచనతోనే ఈయన పరిశోధనలు చేయడం మొదలు పెట్టాడండి. ఈయన చేసినటువంటి వివిధ పరిశోధనలో వివిధ అంశాలను తెలియజేయడం జరిగిందంట. ఇది యాక్చువల్గా ఎన్సీఆర్టీలో లేదండి, డైరెక్ట్గా మెథడ్ గురించి చెప్పడం జరిగింది. కానీ బేసిక్స్తో మనం వెళ్ళాలి కాబట్టి ఈ క్లాస్ వెంటే మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ని ఎలా చదవాలి అనే ఒక ఆలోచన అనేది పూర్తి స్థాయిలో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రిపేర్ అయితే కనుక ఇదే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రతిదీ బేసిక్స్ నుంచి నేర్చుకుంటే ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా. అయితే చూడండి, ఇక్కడ గ్యాలెన్ అనే శాస్త్రవేత్త మనకి ఈ మెథడ్ గ్రీకు వారు ఎవరైతే గ్రీకు ప్రజలు ఉన్నారో మెథడ్ అనేది అన్ని అంశాలకు కారణం అని చెప్పడం జరిగింది కదా. అయితే గ్రీకు దేశానికి చెందిన గ్యాలెన్ అనేవాడు ఎవరైతే ఉన్నారో ఈయన ఒక ఫిజియాలజిస్ట్ అన్న. ఈయన దగ్గరికి ఏంటంటే ఒకసారి ఒక రోగి అనేవాడు రావడం జరిగిందండి. రోగి అంటే ఒక పేషెంట్ అనేవారు ఎవరైతే ఉన్నారో ఒక పేషెంట్ రావడం జరిగింది. ఏందంట పేషెంట్ ఒక పల్లకి, ఓకేనా, ఒక పల్లకి అనేది ఏదైతుందో పల్లకి మీద నుంచి పడిపోయడం ద్వారా
మెడ భాగం ఏదైతుందో అంటే నెక్ రీజన్ ఏదైతుందో ఈ నెక్ రీజన్ స్వెల్ అయిందనమాట. దాన్ని పాస్ట్ టెన్స్ లో స్వెల్ అని అంటారు. స్వెల్ అని అంటారు కదా, ఓకేనా. సో స్వెల్లను ఉబ్బెత్తుగా మారడం జరిగింది. రథం మీద నుంచి పడిపోయినటువంటి వ్యక్తి గ్యాలన్ వద్దకు ఈ పొంగినటువంటి మెడతో రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత గ్యాలన్ ఏం చేస్తాడంటే సూదితో ఆయన యొక్క మెడ దగ్గర నుంచి చేతి దాకా గుచ్చుతా వెళ్తా ఉంటాడు. ఇలా వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడంటే ఏదో జాగ్రత్తగా వినాలి, ఏదో మొత్తానికి ఈ సూదితో గుచ్చేటప్పుడు ఈయనకు స్పర్శ అనేది తెలియలేదంట, అంటే సెన్స్ అనేది తెలియలేదంట. అంటే గుచ్చేటప్పుడు ఏమవుతుందో నొప్పి అనేది తెలియలేదు. కానీ రివర్స్లో ఆ చేతిని వెనక్కి తీయండి అంటే తీస్తున్నాడు, పైకి ఎత్తాడంటే పైకి ఎత్తా ఉన్నాడు, ఇలా చేస్తా ఉన్నాడు. అంటే ఈయన ఏమన్నాడంటే అప్పుడు ఈ స్పర్శ అనేది తెలియట్లేదు, కానీ మనం చెప్పినట్టు సమాచారంకి మెదడు తీసుకుని చేతిని వెనక్కి జరపండి ముందుకు జరపండి జరపగలుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏం చెప్పాడంటే ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకువెళ్ళే విధానం అనేది ఏదైతుందో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వెళ్తుందంట, ఎయిదర్ ఎలక్ట్రికల్, జాగ్రత్తగా వినండి, ఎయిదర్ ఎలక్ట్రికల్ ఆర్ కెమికల్. అంటే ఏంటంటే విద్యుత్ రూపంలో కానీ లేదా రసాయన రూపంలో కానీ సమాచారం వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుందంటే అది నెర్వ్స్ ద్వారా జరుగుతుంది అనే విషయాన్ని కన్క్లూడ్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే గ్యాలన్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరినన్నా గ్యాలన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ఫిజియాలజిస్ట్ ఏం తెలియజేసినాడంట, నాడీ కణాలు అంటే ఏవో ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడతా ఉన్నాయి కదా, వాటిని ఏమన్నంటే నాడీ కణాలు అని చెప్పడం జరిగిందండి. ఏం చెప్పాడండి, నాడీ కణాలు అన్నాడు. నాడీ కణాలు అంటే నెర్వ్ సెల్స్ అంటారు, లేదా దాన్ని ఇంగ్లీష్లో న్యూరాన్స్ అని కూడా మనం పిలుస్తాం. ఏమని పిలుస్తారండి, న్యూరాన్స్ అంటారు. అయితే సమాచారం తీసుకొస్తున్నాను అనుకున్నాం కదా, అయితే ఈ ప్రాసెస్లో భాగంగా నాడీ కణాలు అనేవి రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. నెర్వ్ సెల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటేంటి సరే రెండు రకాలు అంటే ఈయన ఏం చెప్పాడంటే దోస్ ఆఫ్ సెన్సేషన్ అని చెప్పి ఒక మాట చెప్పాడు. ఏంటండి, దోస్ ఆఫ్ సెన్సేషన్ అని చెప్పి ఒక రకమైనటువంటి నాడి చెప్పారు. మరి రెండో రకం ఏంటంటే దోస్ ఆఫ్ యాక్షన్ అని చెప్పడం జరిగిందండి. ఏం చెప్పారండి, దోస్ ఆఫ్ సెన్సేషన్ ఒకటి, రెండోది దోస్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి రెండు రకాలుగా నాడీ కణాలను వర్గీకరించడం జరిగిందంట. మరి దోస్ ఆఫ్ సెన్సేషన్ను ఓకేనా, అంటే స్పర్శను తెలియజేసే నాడులు అనేవి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఆ స్పర్శ తెలిసిన తర్వాత చేతిని వెనక్కి తీయడానికి యాక్షన్ క్రియాత్మకంగా పనిచేయడానికి కొన్ని నాడులు ఉన్నాయి అని చెప్పాడు. అందుకే ఈయన ఏం చెప్పాడంటే దోస్ ఆఫ్ సెన్సేషన్కి దీనికి ఇంకో పేరు ఏం పేరు పెట్టాడంటే సెన్సరీ నెర్వ్స్ అని చెప్పడం జరిగిందండి. ఏంటండి, సెన్సరీ నెర్వ్స్ అని చెప్పి చెప్పారండి. మరి సెన్సరీ నెర్వ్స్కి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ఎఫరెంట్ న్యూరాన్స్ అని చెప్తారండి. ఏమని చెప్తారండి, ఎఫరెంట్ న్యూరాన్స్ అంటారు. మరి ఇక్కడ దోస్ ఆఫ్ యాక్షన్కి వచ్చేసరికి వీటిని మనవాడు ఏమన్నాడంటే మోటార్ న్యూరాన్స్ అని చెప్పడం జరిగింది. ఏం చెప్పాడండి, మోటార్ న్యూరాన్స్ అన్నాడు, లేదా వీటిని ఎఫరెంట్ న్యూరాన్స్ అని చెప్పడం జరిగింది. తెలుగులో వీటిని మనం మాట్లాడుకుంటే వీటిని ఏమంటారంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పర్శనాడులు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, స్పర్శనాడులు అని చెప్పి మనం పిలుస్తామండి. మరి రెండోది ఏంటంటే మోటార్ న్యూరాన్స్ అన్నాడు, దీన్ని ఏమంటామంటే చాలకనాడులు అని చెప్పడం జరుగుతుందండి. ఏమని చెప్పడం జరుగుతుందండి, చాలకనాడులు అంటారు. మొదటిది ఏంటంటే స్పర్శనాడులు, రెండవది ఏంటంటే చాలకనాడులు అని చెప్పడం జరిగింది. మరి రెండు రకాల న్యూరాన్స్ లేదా నెర్వ్స్ ఉంటాయని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే గ్యాలన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఆయన డిస్కవర్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి నాడీ కణాలు లేదా ఇలాంటి న్యూరాన్స్ అనేవి సాధారణంగా మన యొక్క మెదడులో, అదేవిధంగా స్పైనల్ కార్డ్ లేదా వెన్నుపాములో 100 బిలియన్లకు పైగా ఉంటాయన్నమాట. అయితే ఇలాంటి నాడీ కణాలు ఏవైతే ఉన్నాయండి, ఇలాంటి నాడీ కణాలు లేదా నెర్వ్ సెల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో మన బ్రెయిన్ అంటే మెదడు అని చెప్పేసి మనం పిలుస్తామండి. బ్రెయిన్ అంటే మెదడు, అదేవిధంగా నెర్వ్స్ అని చెప్పి బ్రెయిన్, అదేవిధంగా స్పైనల్ కార్డ్ అని చెప్పి మనం పిలుస్తామండి. రెండోది ఏంటండి స్పైనల్ కార్డ్. రెండోది ఏంటి స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ అంటే ఏంటంటే వెన్నుపాము అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే వెన్నుపాము అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ మెదడు మరియు వెన్నుపాము అనబడేవి ఏవైతే ఉన్నాయో వీటిలలో అంట ఎన్ని నాడులు ఉంటాయని చెప్పండి, సుమారుగా 100 బిలియన్లకు పైగా నాడులు అనేవి ఉంటాయి అని చెప్పేసి తెలియజేయడం జరిగిందండి. అయితే ఈ నాడులు అని చెప్తా ఉన్నారు కదా సార్, ఈ నాడులు ఏంటండి, వీటికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ఓకేనా. వాస్తవానికి ఈ నాడులు ఏం చేస్తాయంటే అండి, సాధారణంగా ఈ నాడులు లేదా నెర్వ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సమాచారాన్ని అంటే ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పిన విధంగా ఎలక్ట్రికల్ రూపంలో లేదా కెమికల్ రసాయనిక రూపంలోని ఈ సమాచారాన్ని శరీరంలో వివిధ భాగాలకు చేరవేస్తాయి అని చెప్పాను. మరి సమాచారాన్ని ఏ భాగాలకు చేర్చడం జరుగుతుంది సార్ అంటే మెదడు, అదే విధంగా వెన్నుపాము. వెన్నుపాము అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్పైనల్ కార్డ్ అని చెప్పి మనం పిలుస్తాం. వెన్నుముక అంటే బ్యాక్ బోన్, అర్థమైందా? బ్యాక్ బోన్ లోపల తాడు వంటి నిర్మాణం, మెదడు దగ్గర నుంచి తోకలాంటి నిర్మాణం ఈ వెన్నుముకలో వచ్చి చేరుతుందండి. దాన్ని వెన్నుపాము లేదా స్పైనల్ కార్డ్ అంటారు. ఈ స్పైనల్ కార్డ్ మరియు మెదడుకు సమాచారాన్ని ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ రూపంలో సమాచారం అనేది చేరవేస్తాయి ఈ నాడీ కణాలు. మరి ఇలాంటి నాడీ కణాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గుర్తుపెట్టు, బయట ఉన్నటువంటి సమాచారం ఏదైనా ఒక సమాచారాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ వేడిగా ఉన్నటువంటి గిన్నెను పట్టుకోవడం ద్వారా, వేడిగా ఉన్నట్టు ఒక బౌల్ను పట్టుకోవడం ద్వారా మనం చేతిని ఒక్కసారిగా వెనక్కి తీస్తాం, నొప్పి అని పిలుస్తున్నట్టు ఒక భావన అనేది మనలో కలుగుతుంది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే దాన్ని సెన్సేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే సెన్సేషన్, లేదా దాన్ని ఉద్దీపన అని చెప్పేసి తెలుగులో పిలుస్తారు. ఏమనండి? ఉద్దీపన అంటారు. ఒక ఉద్దీపన అనేది ఎలక్ట్రికల్ లేదా అదేవిధంగా కెమికల్ రూపంలోని సమాచారం అనేది శరీరంలో ఉద్దీపన లేదా ఇంపల్స్ లేదా సెన్సేషన్ అనేది పాస్ అవుతూ ఉంది, రైట్? మరి ఇలాంటి సమాచారం అనేది దేని ద్వారా వెళ్తుందంటే నాడీ కణాల ద్వారా వెళ్తుందని చెప్పారు మీకు. ఎలా వెళ్తుందండి? నాడీ కణాలు లేదా నెర్వ్స్ ద్వారా వెళ్తుందని చెప్పడం జరిగింది. మరి నెర్వ్స్ ద్వారా వెళ్తున్నాను కదా, ఇలాంటి నెర్వ్ యొక్క డయాగ్రామ్ వేసి దాని యొక్క కంటిన్యూస్ గా దాని యొక్క స్ట్రక్చర్ మనం నేర్చుకున్న 10th క్లాస్ ఎన్సీఆర్టీలో చాలా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఒకసారి నాడీ కణం తీసుకుంటే సాధారణంగా మన శరీరంలో అనేక రకాల కణాలు ఉంటాయండి. మీ అందరికీ తెలుసు, సాధారణంగా మనకి వృక్ష కణాన్ని చెట్లలో ఉన్నటువంటి కణాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? రాబర్ట్ బ్రౌన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఓక్ అని పిలుస్తున్నటువంటి చెట్టు యొక్క బెరడులో ఉన్నటువంటి పదార్థమైనటువంటి బెండు, బార్క్ లో ఉన్నటువంటి ఒక మెటీరియల్ ఏదైతుందో ఆ సబ్స్టాన్స్ ని మనం ఏమని పిలుస్తుంటే కార్క్ స్లైసెస్ అంటారు. ఆ కార్క్ స్లైసెస్ నుంచి అయిన ఒక డెడ్ సెల్ ను కనుక్కోవడం జరుగుతుంది. మృత కణము లేదా నిర్జీవ కణాన్ని కనుక్కోవడం జరిగింది. మరి సజీవ కణము అంటే ప్రాణంతో ఉన్నటువంటి కణం లేదా లివింగ్ సెల్ అని చెప్పేసి మనం పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? లివింగ్ సెల్. మరి మొట్టమొదటిసారిగా లివింగ్ సెల్ ని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరు సార్ అంటే లీవెన్ హుక్ కనుక్కోవడం జరిగింది. ఎక్కడ సార్ అంటే ఇది ఎన్సీఆర్టీలో మనకు కనిపిస్తుంది. చెరువు నీటిలో ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులలోనే గుర్తించడం జరిగిందంట. అలాగే మన శరీరంలో కూడా అనేక రకాల సెల్స్ ఉంటాయి, వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అవర్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఫర్ ఇన్స్టాన్స్ ఇఫ్ ఐ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ సెల్, ఓకేనా? ఫ్యాట్ సెల్ తీసుకుంది 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది కదా. అదేవిధంగా బోన్ సెల్ తీసుకుంది, ఎముకల్లో ఉన్నటువంటి కణాలు. అదేవిధంగా బ్లడ్ సెల్ అంటే రక్తంలో ఉన్నటువంటి కణాలు బ్లడ్ సెల్స్ అంటారు. వీటిలోనే మీ అందరికీ తెలుసు ఆర్బీసీ ఉంటుంది, అదేవిధంగా డబ్ల్యూబీసీ ఉంటుంది, అదేవిధంగా ప్లేట్లెట్ ఉంటుంది. లైక్ వైజ్ ఇదే విధంగా మన శరీరంలో అత్యంత పొడవైనటువంటి కణం కూడా ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే న్యూరాన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? న్యూరాన్. న్యూరాన్ లేదా దీన్నే మనము తెలుగులో నాడీ కణము అని చెప్పేసి పిలుస్తారు. మానవ శరీరంలో అత్యంత పొడవైనటువంటి కణం ఏదంటే నాడీ కణం అని చెప్పి మనం పిలుస్తారు. ఇలాంటి నాడీ కణాలు శరీరంలో ఎన్ని ఉంటాయి సార్ అంటే మెదడు మరియు వెన్నుపాములో సుమారుగా 100 బిలియన్లకు పైగా ఉంటాయి. ఇది ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి నాడీ కణం యొక్క డయాగ్రామ్ వేద్దామండి. ఇప్పుడు నెర్వ్ సెల్ యొక్క డయాగ్రామ్, రైట్? నెర్వ్ సెల్ యొక్క డయాగ్రామ్ ని డ్రా చేస్తున్నా, కేర్ఫుల్ గా మీరు గమనించే ప్రయత్నించండి. ప్రతి ఒక్క బిట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? మరి నెర్వ్ సెల్ లేదా నాడీ కణం డయాగ్రామ్ మనం వేస్తున్నాం, ఓకేనా? నాడీ కణం డయాగ్రామ్ మనం తీసుకున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో, ఓకేనా, మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దీన్నే మనము సైటాన్ అని చెప్పేసి మనం పిలుస్తామండి. సైటాన్ లేదా దీనికి ఇంకొక పేరు ఏంటంటే సైటాన్ ఆర్ ఇంకొక పేరు ఏంటంటే దీన్నే సెల్ బాడీ అని చెప్పేసి మనం ఇంగ్లీష్ లో పిలవడం జరుగుతుంది. సైటాన్ ని తెలుగులో కూడా సైటాన్ అంటారు. సెల్ బాడీని ఏమంటారంటే తెలుగులో కణదేహం అని చెప్పి పిలుస్తారు. బాడీ అంటే శరీరం కాదు, ఇక్కడ దేహం అని చెప్పేసి మనం పిలవాలి, కణదేహం. మీ అందరికీ తెలుసు కణం అంటే తెలుసు, 9th క్లాస్ ఎన్సీఆర్టీలో మన యాప్ లో చదువుకున్నారు. కణం లోపల ఏముంటాయి సార్ అంటే సైటోప్లాజం లేదా కణ ద్రవ్యం ఉంటుంది అనే విషయం మీ అందరికీ తెలుసు. ఏముంటుందండి?
కణం లోపల సైటోప్లాజం ఉంటుంది, దాన్నే కణద్రవ్యం ఉంటుంది అని చెప్పేసి నేను అంటా ఉన్నాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ సైటోప్లాజం. ఏంటంటే ఇది సైటోప్లాజం. సైటోప్లాజం అంటే కణద్రవ్యం అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుందండి. ఏంటంటే కణద్రవ్యం లేదా సైటోప్లాజం అంటా ఉన్నాం. సైటోప్లాజంకి ఇంకొక పేరు ప్రోటోప్లాజం అనేవారు. ఆ ప్రోటోప్లాజం ప్రోటోప్లాజం తెలుగు జీవ పదార్థం అంటారు. దానికి పేరు పెట్టిన శాస్త్రవేత్త పర్కుంజీ అని చెప్పేసి 9th క్లాస్ ఎన్సీఆర్టీలో మనం చాలా క్లారిటీగా చదువుకున్నాం. రైట్? మరి ఇక్కడ సైటోప్లాజం అన్నాం కదండి. సైటోప్లాజం మరి మీకు తెలుసు కణం మధ్యలో కేంద్రకం ఉంటుంది, ఆర్బీసీలో కేంద్రకం ఉండదు, కానీ ఇక్కడ కేంద్రకం మీద న్యూక్లియస్ అనేది ఉంటుంది అన్నాం. ఓకేనా? సో హియర్ ఇగోండి, ఇక్కడ నేను మధ్యలో న్యూక్లియస్ ని చూపిస్తా ఉన్నా. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే 9th క్లాస్లో ఉన్నటువంటి సెల్ అనే పాఠం మనం చాలా క్లారిటీగా జీవుల యొక్క మౌలిక ప్రమాణం యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది, అక్కడ మీరు చూడొచ్చు. రైట్? అయితే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని ఏమంటారంటే కేంద్రకం అని చెప్పి మనం పిలిస్తే ఏమని పిలుస్తామంటే మధ్యలో ఉన్నదాన్ని కేంద్రకం అంటారు, లేదా దాన్నే న్యూక్లియస్ అని చెప్పేసి పిలుస్తారు. అయితే కేంద్రకం చుట్టూ కూడా రైబోజోములతో కూడినటువంటి ఒక నిర్మాణం, రైబోజోములతో కూడినటువంటి కొన్ని కణికలు లేదా కొన్ని గ్రాన్యూల్స్ ఉంటాయి. ఆ గ్రాన్యూల్స్ పేరు కూడా మనం ఐడెంటిఫై చేద్దామండి. ఇదిగోండి, ఇలా కొన్ని గ్రాన్యూల్స్ అనే ఇక్కడ ఉన్నటువంటి కేంద్రకం చుట్టూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే నిస్సల్ గ్రాన్యూల్స్ అంటారు. ఇవి రైబోజోములతో తయారవుతాయండి. ఓకేనా? సో దీస్ ఆర్ మేడప్ ఆఫ్ రైబోజోమ్స్ అండ్ తెలుగులో అయితే నిస్సల్ కణికలు అని చెప్పేసి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? నిస్సల్ కణికలు అంటారు. మరి నిస్సల్ కణికలతో కూడినటువంటి కణదేహం అనేది ఇక్కడ ఉంది. మరి కణంలో అంటే నెర్వ్ సెల్లో మనం తీసుకుంటే 2 రకాల దారాల వంటి నిర్మాణాలు అంటే ఫైబర్ లేదా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ సీన్ అరౌండ్ ద సెల్ బాడీ ఆఫ్ ఎ టిపికల్ న్యూరాన్. ఒక నాడీ కణం చుట్టూ కూడా తంతువులు లేదా దారాల వంటి నిర్మాణాలు 2 రకాలుగా ఉంటాయి. కొన్ని పొడవుగా ఉంటాయి, కొన్ని పొట్టిగా ఉంటాయి. అంటే కొన్ని లాంగ్ గా ఉంటాయి, కొన్ని షార్ట్ గా ఉంటాయి. అయితే నేనేమంటాను, షార్ట్ గా ఉన్నటువంటి ఈ నిర్మాణాలు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణాలను నేను ఏమని పిలుస్తానంటే డెండ్రైట్లు అని చెప్పేసి నేను పిలుస్తాను. ఏమని పిలుస్తానంటే ఈ నిర్మాణాలను డెండ్రైట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? డెండ్రైట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? మరి పొడవుగా ఉన్నటువంటి దారాలను ఏమంటారు సార్ అంటే ఇగోండి, పొడవుగా ఉన్నటువంటి దారాన్ని కూడా నేను డ్రా చేస్తా ఉన్నానండి. ఓకేనా? పొడవుగా ఉన్నటువంటి దారాన్ని కూడా నేను డ్రా చేసి చూపిస్తున్నాను. కేర్ఫుల్ గా వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ పొడవుగా ఉన్నటువంటి దారాలను మనం ఏమని పిలుస్తామంటే యాక్సాన్ అని చెప్పి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? యాక్సాన్, లేదా తెలుగులో ఆక్సాన్ అని కూడా మనం పిలుస్తారండి. ఇంగ్లీష్ లో యాక్సాన్ అని చెప్పి అంటారు. సో ఎగ్జామ్ లో అడగొచ్చండి, ఇక్కడ తక్కువ దూరంతో ఉన్నటువంటి ఏమంటారంటే యాక్సాన్ అంటారు, దూరంగా ఉన్నవి ఏవైతే పొడవుగా ఉన్నాయో అవి యాక్సాన్ అంటారు, పొట్టిగా ఉంటే డెండ్రైట్లు అంటారు. మరి యాక్సాన్ చుట్టూ కూడా మనకి ఒక పొర చేత కప్పబడి ఉంటుందండి. యాక్సాన్ చుట్టూ కూడా ఒక పొర చేత కప్పబడి ఉంటుంది. యాక్సాన్ ఈజ్ సరౌండెడ్ బై ఏ షీత్ which is made up of fat and Schwann cells. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ నాడీ కణం మనం తీసుకుంటే యాక్సాన్ అనేది ఏదైతుందో యాక్సాన్ చుట్టూ కూడా ఒక పొర వంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని ఏమంటారు? మైలిన్ షత్ అని చెప్పి మనం చదవాలండి. ఏమని చదవాలండి? మైలిన్ షత్ అని చదవాలి. దీన్ని మైలిన్ తొడుగు అని చెప్పి అంటారు. ఏమంటారు? మైలిన్ తొడుగు అని చెప్పేసి మనం పిలుస్తారండి. ఓకేనా? మైలిన్ తొడుగు అని చెప్పి మనం చెప్తాం. మరి మైలిన్ షత్ అనేది సాధారణంగా స్వాన్ సెల్స్ తో తయారవుతుందండి. దేంతోనండి? స్వాన్ సెల్స్. ఇక్కడ కణ సిద్ధాంతానికి అనుకున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే థియోడార్ స్వాన్ అండ్ మథియాస్ స్లేడన్ అని పిలుస్తున్నటువంటి 2 శాస్త్రవేత్తలు. మరి ఇక్కడ ఉన్నటువంటి థియోడార్ స్వాన్ అని పిలుస్తున్నటువంటి ఆ శాస్త్రవేత్త గుర్తుగా దీనికి స్వాన్ కణాలు అని లేదా స్వాన్ సెల్స్ అని పేరు పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ మైలిన్ షత్ దేంతో తయారవుతుందంటే ఫ్యాట్ తో తయారవుతుంది, అదే కొవ్వుతో తయారవుతుంది. కొవ్వు మరియు స్వాన్ కణాలతో తయారైనటువంటి నిర్మాణం అండ్ ద ఫ్యాట్ అండ్ స్వాన్ సెల్స్ ఇస్ కంపోజ్డ్ ఇన్ విచ్ సెల్ అని అడిగితే కనుక యూ కెన్ సే దట్ ఈజ్ నెర్వ్ సెల్ లేదా న్యూరాన్ అని చెప్పి మనం చెప్తామండి. ఓకేనా? మైలిన్ షత్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మైలిన్ షత్ లో మనం గమనిస్తే షీత్ కి మధ్యలో గ్యాప్ అనేది కనబడతా ఉంది. ఈ గ్యాప్ ఏమంటారంటే నోడ్స్ ఆఫ్ రాన్వీర్ అని చెప్పి పిలుస్తారు. ఎవరు పిలుస్తారండి? నోడ్స్ ఆఫ్ రాన్వీర్ అని చెప్పి పిలుస్తారు, లేదా రన్వీర్ కణుపులు అని చెప్పేసి మనం పిలుస్తారు. ఏమని పిలుస్తారండి వీటిని? రన్వీర్
కనుపులు అని చెప్పి చెప్పడం జరుగుతుందని ఏమని చెప్తారండి? రణ్వీర్ కనుపులు అంటారు. రైట్, రణ్వీర్ కనుపులు అన్నారు. ఇప్పుడు యాక్సాన్ చివరలు మనం తీసుకుంటే వీటిలో ఏమంటే యాక్సాన్ టెర్మినల్ అని చెప్పి పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారు? యాక్సాన్ టెర్మినల్ లేదా యాక్సాన్ అంత్యములు అని చెప్పేసి మనం పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? యాక్సాన్ అంత్యములు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాయి. ఏమంటామండి? యాక్సాన్ అంత్యములు అంటారు. ఇది మైలిన్ షెత్, ఇది యాక్సాన్స్, నోడ్స్ ఆఫ్ రాన్వేర్, సైటాన్ సెల్ బాడీ, సైటోప్లాజం అని ఇక్కడ దాకా మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అసెట్ ఏంటి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి సమాచారం తీసుకెళ్తాయి అన్న. ఏవైతే సమాచారం తీసుకెళ్తాయి, ఏవైతే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయో వాటిలో ఏమన్నామండి? ఇక్కడ స్పర్శనాడులు అని చెప్పేసి మనం పిలవడం జరిగింది. ఏమన్నామండి? స్పర్శనాడులు అన్నాం. వాటిని వీ కెన్ కాల్డ్ యాజ్ సెన్సరీ న్యూరాన్స్ అని చెప్పాం. సమాచారం తీసుకువెళ్తాయి. అరే బాబు ఇక్కడ మేక మీద కాలు వేస్తే నొప్పి తీసుకుపోయేది సెన్స్ న్యూరాన్స్, కాలు తీరా బాబు అని చెప్పేది మోటార్ న్యూరాన్స్, చాలక నాడులు అంటారు. ఏమంటారండి? ఇవి ఎన్ని రకాలు? 2 రకాలు అని చెప్పాను. రెండోది ఏంటంటే చాలక నాడులు లేదా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మోటార్ న్యూరాన్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తానా? మోటార్ న్యూరాన్స్ అని చెప్పి మనం పిలుస్తాము. మరి నేనేమంటానంటే ఇలాంటి నాడీ కణాలతో ప్రత్యేకంగా ఒక వ్యవస్థ అనేది ఏర్పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక మేక్ అనేది మనకు గుచ్చింది అనుకోండి. ఎప్పుడైనా ఒక మేక్ అనేది గుచ్చింది, ఓకేనా? ఒక మేక్ గుచ్చింది, కాలుకి మేక్ గుచ్చింది. ఒక కాలుకి మేకు గుచ్చేటప్పుడు మొదటగా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళేవాడు ఎవడండి? సెన్సరీ, స్పర్శనాడులు. ఓకేనా? స్పర్శనాడులు అనేవి ఎక్కడికి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయండి? మెదడు, బ్రెయిన్కి తీసుకెళ్తాయి. అదేవిధంగా వెన్నుపాము అంటే స్పైనల్ కార్డ్ అని చెప్పి పిలుస్తారు, వెన్నుపాముకు తీసుకువెళ్తాయి. వెన్నుపాముకు తీసుకెళ్లి కాలు వెనక్కి తీరా బాబు అని చెప్పేది ఎవరంటే మోటార్ న్యూరాన్స్ లేదా చాలక నాడులు తీసుకొస్తాయి. ఈ చాలక నాడులు మళ్ళీ ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తాయండి? సమాచారం శరీర భాగాలకు తీసుకెళ్తాయి. శరీర భాగాలు కదా కాలు వెనక్కి తీరా బాబు అని చెప్తుంది. కాలు వెనక్కి తీసి మళ్ళీ సమాచారం ఎక్కడికి వెళ్తండి? ఇదంతా కూడా మళ్ళీ మెదడుకి వెళ్తూ ఉంటుంది. ఇలా సైక్లింగ్ జరుగుతూనే ఉంటుంది అనమాట. దీన్ని అసోసియేషన్ ఆఫ్ నెర్వ్స్ లేదా నాడుల యొక్క అనుబంధ వ్యవస్థగా మనం పిలుస్తామండి. ఇలా నాడులు ఒకదానికోటి కోఆర్డినేట్ అయి పనిచేస్తాయి. ఇప్పుడు ఇవి పొడవుగా దారాల వంటి నిర్మాణాలు అన్నాను కదా. ఒక మేకు గుచ్చేటప్పుడు నాడీ కణానికి నెర్వ్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అక్కడి నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళాలండి. ఎలా వెళ్తుందంటే మరొక నాడి తీసుకుందాం, మరొక న్యూరాన్ తీసుకుంటే ఓకేనా? మరొక న్యూరాన్ తీసుకుంటే ఈ న్యూరాన్ యొక్క చూడండి ఇవన్నీ ఏందండి? ఇవన్నీ డెండ్రైట్లు. పొట్టిగా ఉన్నటువంటి దారాలను ఏమని పిలిచానండి నేను? డెండ్రైట్లు అన్నాను. ఏమన్నానండి? డెండ్రైట్లు. ఓకేనా? మరి డెండ్రైట్లు అన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి డెండ్రైట్ మరి ఇక్కడ ఉన్నటువంటి యాక్సానో ఒకదానికోటి సమాచారం ఇచ్చి శరీర భాగాలకు అన్నిటికీ కోఆర్డినేట్ అయ్యి సమాచారం పంపిస్తూ ఉంటుంది. ఇలా సమాచారం తీసుకువెళ్తున్నటువంటి జంక్షన్ ఏమంటారంటే సినాప్స్ లేదా సైనాప్స్ అని చెప్పేసి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? సినాప్స్ లేదా సైనాప్స్ అంటారు. సైనాప్స్ తెలుగులో ఏమంటారంటే నాడీ సంధి అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? నాడీ సంధి ద్వారా సమాచారం అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు తీసుకెళ్తారనే విషయం క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇలా తీసుకెళ్తున్న వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంతా మీకు తెలుసు. ఎవరు తీసుకెళ్తున్నారని మీకు తెలుసు. అయితే ఇది తీసుకెళ్లే సమాచారం మరి నిర్ణయాలు తీసుకోవడానికి సపరేట్ గా ఒక బస్ స్టేషన్ ఎలా ఉంటుందో అలా ఒక కాంప్లెక్స్ అనేది మన శరీరంలో ఉంటుంది అనమాట. దానినే మనం ఏమని పిలుస్తామంటే నాడీ వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే దాన్ని నాడీ వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్ లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నర్వస్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? నర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ అని చెప్పి అంటారు. ఇలాంటి నాడీ వ్యవస్థను మనము 2 రకాలుగా విభజిస్తామండి. ఓకే, ఇలాంటి నర్వస్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో ఇలాంటి నర్వస్ సిస్టమ్ ని 2 రకాలుగా విడదీస్తాం. మొదటిది ఏంటంటే సిఎన్ఎస్ అని, రెండోదాన్ని పిఎన్ఎస్ అని మనం పిలుస్తాం. సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారండి. సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేదా తెలుగులో కేంద్ర నాడీ వ్యవస్థ అంటారు. రెండోది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇది అటానమస్ నర్వస్ సిస్టమ్ గా పనిచేస్తూ ఉంటుందండి. అయితే పిఎన్ఎస్ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అన్నాం కదా, దీన్ని తెలుగులో ఏమంటారంటే పరధీయ నాడీ వ్యవస్థ అని చెప్పంటారు.
సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేదా కేంద్ర నాడీ వ్యవస్థలో రెండు భాగాలను మనం ఇన్వాల్వ్ చేస్తాం. మొదటి వాడు ఎవడంటే బ్రెయిన్ అని, రెండో వాడు ఎవడంటే స్పైనల్ కార్డ్ అని చెప్పేసి రెండో వాడిని మనం చెప్పడం జరిగింది. రెండో వాడిని ఏమని చెప్తామండి? మొదటి వాడు బ్రెయిన్ అని, మెదడు, రెండో వాడిని స్పైనల్ కార్డ్ అనేది వెన్నుపామని చెప్తాం. అర్థమైందా? మరి నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే బ్రెయిన్ యొక్క డయాగ్రామ్ వేసి బ్రెయిన్ లో ఉన్నటువంటి భాగాలను 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఎలా ఇచ్చాడో క్లారిటీగా చెప్పిన తర్వాత మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్లు, జంతువుల్లో ఉన్నటువంటి హార్మోన్లు చదువుకుంటాం. తర్వాత ప్రతీకార చర్యలు లేదా రిఫ్లెక్స్ యాక్షన్స్ గురించి మనం పూర్తి స్థాయిలో చదువుకుంటాం. ఇలాంటి క్లాసెస్ మీకు కావాలన్నా, ఇలాంటి వీడియోస్ మీకు కావాలన్నా కానీ మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన యాప్ పేరు కూడా మన ఛానల్ పేరు ఏదైతే ఉందో మన ఛానల్ పేరుతో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో మీరు సెర్చ్ చేయండి, మన ఛానల్ కనిపిస్తూ ఉంది. బయాలజీ ఇట్స్ సింపుల్ నవ్, SIMPLE సింపుల్ నవ్ అని చెప్పి సెర్చ్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. మన ఛానల్లో కూడా ఇలాంటి వీడియోస్ ఎన్నో వీడియోస్ ఉంటాయి. మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మరికొంతమందికి ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఇలాంటి క్లాసెస్ కావాలంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ మీరు చేసుకోవచ్చు. అండ్ బెల్ ఏదైతే బెల్ సింబల్ ఉందో బెల్ సింబల్ని మీరు తీసుకోవడం ద్వారా నోటిఫికేషన్ స్వయంగా మీరు పొందవచ్చు. రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.